ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనకేంటి ఈ కర్మ? నిన్ననే వెళ్ళిపోయింటే ఈ బాధ తప్పేదిగా. అవును మమ్మీ, మరీ ఇన్సల్టింగ్ గా ఉంది. వెళ్ళిపోయినా బాగుండేది. ఎన్నాళ్ళు ఈ ఇంట్లో పడి తేరగా తిన్నావు కదే, ఇప్పుడు అవమానంగా ఉందా? అనయ్య, అభి, బ్యాంక్ వాళ్ళు వచ్చారు. మన ఇల్లు వేలం వేస్తా అంటున్నారు. కంగారు పడకన్నయ్య, నేను మాట్లాడతాను. నమస్కారం సార్. నమస్కారం. నేనే అభిరామ్ని. మీ అన్నయ్య తమ్ముడు మీ ఇంటిని తాకట్టు పెట్టి మా బ్యాంకులో 25 లక్షలు అప్పు తీసుకున్నారు. ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా కట్టలేదు. అవును సార్, మీరు పంపించిన నోటీస్ చదివాను. మేం పంపిన ఏ నోటీస్కి వీళ్ళు రిప్లై ఇవ్వలేదు. అందుకే డైరెక్ట్గా మేమే వచ్చాం. క్షమించండి సార్, మీరు పంపిన ఆఖరి నోటీస్ మాకు అందింది. అవును సార్, మేము మా ఇంట్లో ఉండట్లేదు, ఈ అద్దెంట్లో ఉంటున్నాం. మీరు పంపించిన నోటీసులన్నీ అక్కడికే వెళ్తున్నాయి సార్. అదంతా మాకు తెలీదు. మీకు చివరి నోటీస్ కూడా ఇచ్చాం. మీరు వెంటనే అప్పు కట్టాలి, లేదంటే ఈరోజే మీ ఇంటిని వేలం వేస్తాం. ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎలా కట్టగలం సార్? మాకు కొంచెం టైం ఇవ్వండి. ఇప్పటికే చాలా ఎక్కువ టైం ఇచ్చాం. ఇంకా టైం ఇవ్వడానికి మా రూల్స్ ఒప్పుకోవు. సార్, కోర్టు కేసుల వల్ల ఫ్యాక్టరీ సీజ్ అయింది సార్. మా మా మిగతా ఫ్యాక్టరీస్ కూడా సీజ్ చేశారు. మీ ప్రాబ్లంతో మాకు అనవసరం అభిరామ్. మా అప్పు మాకు కట్టండి, లేదా మీ ఇంటిని వేలం వేయనివ్వండి. అప్పిచ్చిన వాళ్ళు కాస్త ఆలోచించండి సార్. అది మా సెంటిమెంట్ ఇల్లు. మా వాళ్ళంతా ఆ ఇంట్లోనే పుట్టి పెరిగారు. ఆ ఇంట్లో మాకు చాలా మెమొరీస్ ఉన్నాయి. కాస్త ఆలోచించండి ప్లీజ్. మేము మనీ కోసం ట్రై చేస్తున్నాం సార్. మాకు ఎక్కువ టైం కూడా వద్దు ప్లీజ్ సార్. చిన్న రిక్వెస్ట్ సార్. ఓకే అభిరామ్, మీరు ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఒక 24 అవర్స్ మీకు టైం ఇస్తున్నాం. థ్యాంక్ యూ సార్. రేపట్లోగా అప్పు కట్టండి, లేదంటే రేపు మీ ఇంటిని వేలం వేస్తాం. షూర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతానికి గండం గడిచిందన్నమాట. ఈ రోజు పడబోయే పిడుగు రేపు పడబోతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.